అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పత్రికా విలేకరులకి, వచ్చిన నాయకులకి గత 3 years బట్టి అండి, 3 సంవత్సరాలు బట్టి 2024లోని ఆగస్టులోని నేను రోడ్ సేఫ్టీ గురించి కంప్లైంట్ ఇచ్చానండి. అంటే సుమారు 30 మంది చనిపోయారు. విత్ ఎఫ్ఐఆర్ కాపీస్తో గ్రీవెన్స్ ఇచ్చాను. సో నాకు రిప్లై రాలా. రెండోది ఏంటంటే 2026 ప్రాంతంలో చూస్తే సుమారు 60 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లోని. ఇది వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను గవర్నమెంట్ని వ్యతిరేకం కాదు, కానీ ఇన్ని మంది చనిపోతున్నారు కాబట్టి నాకు కూడా నా కుటుంబ సభ్యుల్లాగే ఫీల్ అవుతూ చెప్తున్నానండి. మన ప్రపోజ్ మాస్టర్ ప్లాన్ 2047 80 మీటర్ రోడ్ బైండింగ్ ఉంది, కానీ ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో 60 మీటర్. మన గాజువాక నుంచి అదే స్ట్రెచ్ హనుమంతవాక స్ట్రెచ్ వస్తే ఇప్పుడు దాకా 60 మీటర్ రోడ్ బైండింగే లేదు. ఉన్నది 45 feet ఒక స్ట్రెచ్లోని, ఒక ఎక్స్టెంట్లోని. అంటే ఒక 2 బస్సులు కూడా ప్రాపర్గా వెళ్ళలేవన్నమాట. అలాంటి దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికొచ్చి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకంటాను డెవలప్మెంట్ ఎలా చేస్తారు? రేపొద్దున్న బీచ్ షాక్స్ అన్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, ఐటీ హబ్ అన్నారు. ఇప్పుడు బీచ్ షాక్స్ పెట్టారండి. సపోజ్ బీచ్ రోడ్లోని ఎన్ని ఫీట్ ఉంది? ఇంచుమించు ఎన్ని మీటర్ ఉంది? 40 మీటర్. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అలాగే పెడతా అన్నారు. హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్ చూస్తే మీకు 60 మీటర్, అంటే ఇంచుమించు 45 feet రైట్ ఆర్ లెఫ్ట్, 45 feet ఉంది. ఇంకా ఒక 60 feet అనేది ఎక్స్పాన్షన్ లేదు. ఇవన్నీ లేకంటాను గూగుల్ డేటా సెంటర్ అని, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి, ఐటీ హబ్ అని, టూరిజం అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. ఒకవేళ అవే పెరిగితే ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ గాజువాకలో మాత్రమే. రేపనే రోజు ఇవన్నీ ఎప్పుడైతే సేఫ్టీ ఏమిస్తారు? ముందు రోడ్ వైండింగ్ మీద పడండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అటువైపు పబ్లిక్ ప్రాపర్టీ ఎంకరేజర్స్ ఉన్నారు. కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఎంకరేజర్స్ తీయలేకపోతున్నారు. ఇప్పుడు 60 మంది చనిపోయారు. అది ఎవరి బాధ్యులు? నా అథారిటీసా, జీవీఎంసీ కమిషనరా, ఆర్ఎన్బిఆర్? నా అథారిటీస్ సిటీ లిమిట్స్ వచ్చేసరికి జీవీఎంసీ పరిధిలో వస్తుందని చెప్తున్నారు. మరి అమాయకులు అప్పుడు చూడండి, నేనేమన్నానంటే ఇది కేవలం ఒక అట్లీస్ట్ 50% రోడ్ మైనింగ్ లేపడం వల్ల జరుగుతుంది కదా. అలా అదేవిధంగా నేను గవర్నమెంట్కి నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకపోతే ఫ్యూచర్లోని చాలామంది చనిపోతారు. నేను 2026లో కూడా పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీ పరిధిలోని రోడ్ వైండింగ్ ఉంది, దానికి శాంక్షన్ అయ్యింది అంటారు. శాంక్షన్ అవ్వడం కాదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆన్ ఎమర్జెన్సీ బేస్మెంట్ ఇమ్మీడియట్గా రోడ్ వైండింగ్ చేస్తే సో మీరు ఫర్దర్గా ఏమేమి చేసుకోవచ్చు. 100 మంది ప్రాణాలంటే లెక్కలేనప్పుడు మన డెవలప్మెంట్ మనం పెట్టుకుని ఏం చేసుకుంటాం? ఎవరైనా 2 వీలర్స్ కానీ ఎవరు కానీ బయటకు వెళ్తుంటే మనకి ఎంత ఇది ఉంది. మన ప్రెస్లో కూడా మేము చెప్తున్నాం, మామూలుగా మీరు బైక్ వెళ్తున్నారు, హెల్మెట్ అన్నీ వేసుకుంటున్నారు. రోడ్డు వైండింగ్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బైక్లు, కార్లు అన్నీ ఉన్నాయి. అవునా, విశాఖపట్నం సిటీ మొత్తంలో 20 లక్షల మంది ఉన్నారు. బయట నుంచి కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 10 లక్షల మందికి వాహనదారులు ఉన్నారు. సో మన బాధ్యత కింద గవర్నమెంట్ కొంచెం దీనిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మైండింగ్ చేయండి, తర్వాత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వెళ్ళండి. రోడ్ మైండింగ్ ప్రాపర్గా లేకపోతే మీరు బీచ్ షాప్స్ పెట్టుకున్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నా, గూగుల్ డేటా సెంటర్ పెట్టుకున్నా, ఐటీ కారిడార్ పెట్టుకున్నా, దీనికి అమాయకుల లైఫ్లు కొన్నా రోడ్డు మీద పోతాయి. అలాగని నేను పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్. 21 yearsకి బైక్ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలంటే స్పీడింగ్ బైక్స్ ఇవ్వకండి. అలా ఇచ్చినప్పుడు మన ఏరియా లిమిట్ అంతా 50 to 40 స్పీడ్ ఉంటుంది. మన పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, కాదని లేదు. కానీ హై స్పీడింగ్ వెహికల్స్ ఇవ్వడం వల్ల ఇలా కంటిన్యూ రోడ్లోని మీ పిల్లల్ని కొంచెం మన రీసెంట్గా వాళ్ళు ఒక పేరెంట్స్ చెప్తున్నారు,
బైక్ అడిగితే స్పీడింగ్ బైక్ కొన్నాను, ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ అంటే నేను గవర్నమెంట్ని వైన్ చేయాలన్నాను. అలా పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ యాజ్ ఎ పేరెంట్గా ఎవ్రీ పేరెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. మనం రోడ్డు మీద మన బాబున పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తాం లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. నేను మీకు చెప్పింది ఏంటంటే, ఒక మీడియా మిత్రులకి దేనికి చెప్పానంటే, నా ఒక విన్నపాన్ని మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ దాకా తీసుకెళ్తే వాళ్ళు స్పందిస్తే మరికొన్ని ప్రాణాలు అయితే మనం సేవ్ చేయొచ్చు. నేను ఒక అడుగు ముందుకు దేనికి వేసానంటే, ఏదో సొసైటీ గురించి నాకు ఒక ఇది ఉందని, అది మాట సందర్భంలోని నేను పబ్లిక్ రివ్యూస్కి వెళ్తుంటే పక్కన అన్నారు, మీరు మంచి పని చేస్తాం బాబు, మంచి పని చేస్తామని నేనంటే కాదు, మనతో పాటు ప్రతి ఒక్కరు ఉన్న రోడ్ వైనింగ్ చేయలేదనుకోండి, పబ్లిక్ వచ్చి అడగాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ అలా కామ్గా ఉంటాం, ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మాత్రం ఓట్లో రూపు చూపెడతాం. మరి 5 years ఏమవుతుంది? సో రెస్పాన్సిబిలిటీ, ఎవరీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే నేను ఈరోజు మీకు నేను చెప్తుంది ఏంటంటే, స్ట్రైట్ అవే నాకు విన్నపాటి కొంచెం హై లెవెల్లో తీసుకెళ్తే బెస్ట్ అని ఒపీనియన్. అందుకని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి సమక్షంలోని మీడియా అనేది కొన్న పబ్లిక్ డొమైన్లోని కొంత అవేర్నెస్ పెట్టాలి. అదేవిధంగా అధికారులు సమయంగా చేయకపోతే కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు పల్లా కార్తిక్. మీ ప్రెస్ నోట్ ఉందండి? ప్రెస్ నోట్. ఇంకో రెండోది ఎస్పెషల్ ఇంకోటి జంక్షన్ 36 మీటర్ రోడ్ ఉంది, 36 మీటర్. అదే మీకు హనుమంతవాక్ ఉన్న ఈ రెండు మెయిన్ జంక్షన్. హనుమంతవాక్ నుంచి విశాలక్ష్మి వెళ్ళింది, అది 60 మీటర్ కూడా వైన్ లేదు. పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచర్స్ ఉన్నారు, వాళ్ళకి మరి పొలిటికల్ సపోర్ట్ లేదు తెలియదు, పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచర్స్ ఉన్నారు. త్వరలో ఆ ఎవిడెన్స్ కూడా పెడతాం. రెండోది గాజువాకులోనే నేను జరిగింది లారీ అనేది ఇన్ని యాక్సిడెంట్ అయినా సరే గాజువాకులో పార్కింగ్ ఉంచారు. చూడండి, కరెక్ట్గా హైవే ఇది హైవే. ఇలాగా ఒక 15 days బ్యాక్ ఇలాగే ఒక లారీ టైర్ బర్స్ట్ అని చెప్పి పక్కన పెడితే ఆర్టీసీ బస్సు గుద్దింది, దాని చాలా మంది చనిపోయారు. మరి దీన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారా ఏమంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇదిగో లారీ పెట్టి నేను ఫోటో తీస్తాను. నేను ఇదిగోండి సార్, రేపు మెట్రో వస్తుంది కదా, దాని సంబంధం ఏంటి సార్? మెట్రో అనేది ఎందుకంటే నేను గవర్నమెంట్ మీద బుడదట్లే కానీ మెట్రో అనేది రావాలి. అలాగని చెప్పేసి మన మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు, మెట్రో 2024లోనే నవంబర్లో శంకుస్థాపన పెడుతున్నారు. ఇప్పుడు ప్రపోజల్ కూడా ఉందో లేదో కూడా తెలియదు. మెట్రో వస్తే కూడా చాలా మంది వెహికల్స్ వాడరు, అది కూడా ట్రాన్స్పోర్టేషన్కి మంచి అవకాశం ఉంటుంది.